తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. రాధే రాధే జవరియా గారు. రాధే రాధే సిరి గారు. సో మేడం, ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని మనం ఏ రకంగా ఆమె ప్రసన్నం చేసుకుంటే మనకి లక్ష్మి వస్తుందా అనే ఆలోచనతోటి ఉంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళలు ఇంట్లో కావచ్చు అండ్ బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లక్ష్మీదేవి వాళ్ళతోటి ఉండాలి అంటే వాళ్ళు ఏ నియమాలని పాటించాల్సిన అవసరం ఉందంటారు మేడం? లక్ష్మీదేవిని ఆకర్షించడం ఎలా, ఒక లైన్లో చెప్పాలి అంతే కదా మీ ప్రశ్న. లక్ష్మీదేవి అసలు లక్ష్మి మీనింగ్ ఏంటి? వెల్త్, ప్రాస్పరిటీ, అబండెన్స్. అసలు ప్రాస్పరిటీ అంటే ఏంటి అంటే డబ్బు ఒక కాయిన్స్ రూపంలో లేకపోతే గోల్డ్ రూపంలో నోట్స్ ఉంటాయి కదా. సో వీటిని చూస్తే మీకు ఒక ప్రశాంతత, ఇన్నర్గా చెప్తున్నాను నేను. సో ఇన్సైడ్గా ఒక ప్రశాంతత, ఒక తెలియని హ్యాపీనెస్ కలుగుతుందా? లేకపోతే చాలామందికి జనాలతో ఉండడం, ఆ ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేయడం అండ్ రకరకాలుగా టైం అంటే కెరియర్లో బిజీ ఉండడం వల్ల అండ్ ఏదైనా పని సంపూర్ణంగా చేసిన తర్వాత ఎవరైనా అప్రిషియేట్ చేస్తే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట ఇంటర్నల్గా. సో ఒక సాటిస్ఫాక్షన్, డీప్ సాటిస్ఫాక్షన్, ఎక్స్థెటిక్ అంటారు. సో అలాంటి ఫీలింగ్ ఎందులో వస్తుంది? దట్ ఈస్ ప్రాస్పరిటీ ఫర్ యూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది సిరి గారు. చాలామంది డబ్బులు వచ్చేస్తేనే అయిపోతుంది, సో డబ్బులు ఉంటేనే కదా అంటే 100% ట్రూ. బట్ మీకు ఎక్స్థెటిక్ అనేది ఎందులో కనిపిస్తుంది? ఒక మెడిటేషన్ చేస్తే, ఒక డివోషనల్గా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక డివోషన్, మెడిటేషన్లో ఒక తెలియని అనుభూతి, తెలియని ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. సో అవి అసలు ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు అంటే మనిషి జన్మ ఎత్తి వేస్ట్ అనమాట. సో డివోషనల్గా ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఆ డివోషనల్ లవ్ టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ హయ్యర్ అథారిటీ అన్నది ఎప్పుడైతే ఆ డీప్ లవ్ అనమాట, అది ఎక్స్టెంట్ అంటే దీనికి ఏ హద్దులు ఉండవు, ఏమీ ఉండవు. సో బియాండ్ ఆఫ్ ఎవ్రీథింగ్, మటీరియలిస్టిక్ లైఫ్ కానివ్వండి, వీటన్నిటికీ బియాండ్ అనేది ఉంటుంది. అదే లవ్ విత్ గాడ్. గాడ్ అంటారా, యూనివర్స్ అంటారా, ఒక హయ్యర్ అథారిటీ అంటారా, ఒక సుప్రీం పవర్ అంటారా. సో మీకు ఆ కనెక్షన్ ఎప్పుడైనా ఏర్పడిందా? సో వాటి త్రూ మీరు ఒక ప్రాస్పరిటీ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారా? లేకపోతే డబ్బు సంపాదనలో నాకు అది కలుగుతుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ పర్స్పెక్టివ్ సిరి గారు. సో మీరు అడిగారు డైలీ ప్రాక్టీసెస్లో మనం లక్ష్మీదేవిని ఎలా ఆకర్షించవచ్చు అని, ఎస్పెషలీ మహిళలు. సో ఈ వింటున్న వీడియో ఎస్పెషలీ మహిళలకే నేను చెప్తున్నాను. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇంట్లో ఉన్న మహిళలకు అండ్ తర్వాత ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది, లక్ష్మీదేవి వచ్చింది మా ఇంటికి అని చెప్పుకుంటామన్నమాట. సో అలాంటప్పుడు మనకు లక్ష్మీదేవితో పోలుస్తున్నారు. మనం ఎలా ఉండాలి మన పైన ఆధారపడి ఉంటుంది. అండ్ తర్వాత ఇందులోనే సీక్రెట్ దాగి ఉంటుంది అనమాట. సో అన్నీ చాలా వరకు కమ్యూనిటీస్ కానివ్వండి, రిలీజియన్స్ కానివ్వండి, చాలా చాలా చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ అందరూ అవన్నీ చెయ్యలేరు కదా, మరి లక్ష్మీదేవి ఎలా వస్తుంది అన్నది ప్రశ్న ఉంటుంది చాలామందికి. కొందరు ఇవన్నీ చేయరు కదా, పూజలు చేయరు కానీ వాళ్ళు రిచ్, కొందరు ఇవి చేయరు కదా కానీ వాళ్ళు రిచ్ అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. సో ఆ సింపుల్ రెమెడీస్, ఆ సింపుల్ ప్రాక్టీసెస్ మీరు ఇది పాటిస్తున్నారు అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని 100% ఆకర్షించవచ్చు సిరి గారు. గ్రేట్ మేడం. ఎలా మేడం? ఏంటి ఆ రెమెడీస్? ఎస్, ఎస్పెషలీ లేడీస్ మెయింటైన్ నీట్నెస్. సో మీ అంతటా మీరు సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకోండి. సో మీరు నీట్గా ఉండాలి, మీ పరిసరాలు అంటే ఇల్లు నీట్గా ఉంచుకోవాలి ఫస్ట్. అండ్ తర్వాత మీరు అందంగా కనిపించాలి. అందంగా అంటున్నాను కాబట్టి ఓకే మీరు మేకప్ వేసుకొని కూర్చున్నారు మేడం అలానా అని ప్రశ్నించవచ్చు మీరు. అలా కాదు, నా ప్రొఫెషన్ కాబట్టి నాకు ఇది తప్పదు. కానీ మీకు నచ్చినట్టుగా ఆ లైట్ లిప్స్టిక్ కానివ్వండి, ఆ లైట్ కాజల్ కానివ్వండి, సో ఈ కుంకుమ, సో ఒక టిక్కి బింది, ఒక చిన్న మీరు ఏదైనా గోల్డ్ చైన్ వేస్తే చైన్, మంగళసూత్రం. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయన్నమాట. సో ఇవన్నీ లక్ష్మీదేవికి ఆకర్షించే ఒక సీక్రెట్స్. సో మీరు మీ అంతటా మీరు నీట్గా ఉంచుకోవడం, ఆ లైట్ మేకప్ అందంగా కనిపించేటట్టు ఉండడం కూడా ఒక చాలా పెద్ద సీక్రెట్ అనమాట. అండ్ తర్వాత వస్తే దుస్తులు. సో దుస్తులు ఎలాంటివి మీరు ధరిస్తున్నారు? ఆ జీన్స్ అంటారా, దట్ ఈస్ ఫర్ మైనర్స్. సో ప్రొఫెషన్ వైజ్గా కానివ్వండి, ఇంకా ఇతర వేయచ్చు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు
ఆ శారీ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి, అలాంటివి ధరిస్తున్నారు అంటే అది కూడా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. సో అండ్ తర్వాత ఫ్యాబ్రిక్ చూస్ చేసే విషయంలో కూడా సో ఏదో నాకు నచ్చింది అది అని చెప్పి ఫ్యాబ్రిక్ ఎటువంటిదంటే అటువంటిది కొనిస్తూ ఉంటారు చాలామంది మహిళలు. అలా కాకుండా మీకు కంఫర్టబుల్గా ఉందా, మీకు మీ స్కిన్కి సెట్ అవుతుందా, మీరు ఆ డ్రెస్ కానివ్వండి ఆ ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారు, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎంత అందంగా కనిపిస్తున్నారు. సో ఇవన్నీ సీక్రెట్స్ లక్ష్మిని ఆకర్షించడంలో సిరిగారు. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రాగ్రెన్స్. సో ఫ్రాగ్రెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సువాసనలు, ఎటువంటి సుగంధ ద్రవ్యాలు యూజ్ చేస్తున్నారు మీరు? సో ఆల్కహాల్తో మిక్స్ అవ్వి ఆర్టిఫిషియల్గా చాలా వరకు మార్కెట్లో ఉంటాయి. సో అవి కాకుండా మీరు ఒక ఇతర్ కానివ్వండి, గులాబ్ జల్ అండ్ తర్వాత వచ్చేసి శాండిల్వుడ్తో తయారైనవి, న్యాచురల్ ఆయిల్ న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఉంటాయి. సో అవి యూస్ చేస్తూ మీ అంతటా మీరు ఒక స్మెల్, అంటే ఏదన్నా ఒక మనిషి ఎప్పుడైనా స్మెల్ వింటే సిరిగారు అది ద డీపెస్ట్ మెమరీ అనమాట. అది ఆ స్మెల్ మరి మీరు ఎక్కడైతే మీరు స్మెల్ పీల్చుకుంటున్నారో ఆ ఫస్ట్ మెమరీ మీరు ఎక్కడైతే పీల్చుకున్నారో తర్వాత ఎక్కడైనా అది ఆ ఫ్రాగ్రెన్స్ మళ్ళీ సేమ్ ఫీల్ అవుతుంది అంటే ఫస్ట్ మెమరీకి మీ బ్రెయిన్ తీసుకెళ్తుంది అనమాట. సో అంత స్ట్రాంగ్ ఎసెన్స్ ఒక ఫ్రాగ్రెన్స్తో కూడి అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మన ఇల్లు ధూపంతో అండ్ తర్వాత మనకు ఒక చిన్న మంచి ఫ్రాగ్రెన్స్తో న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ యూజ్ చేసి మనము చాలా అట్రాక్టివ్గా చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పాదాలు. సో లక్ష్మీదేవికి సింబల్ పాదాలు ఎక్కువ చూపిస్తుంటారు అనమాట. సో పారాణి రోజు రాయలేము కదా, మరి మెహందీ రోజు రాయలేము, మరి ఎట్లా అంటే మీరు వేర్ చేస్తున్న ఫుట్వేర్స్, సో చెప్పులు కానివ్వండి లేకపోతే ఫుట్వేర్స్ కొంటున్నారు కదా, కాస్ట్లీవి కొనండి, మంచివి కాస్ట్లీవి కొనండి. సో అది కూడా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. సో ఎటువంటి హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నారు మీరు, కలర్స్ ఎటువంటివి యూస్ చేస్తున్నారు, అది కూడా చాలా చాలా మ్యాటర్ అవుతుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నామా చాలా అంటే క్లమ్జీగా పెట్టేశాము అండ్ తర్వాత వచ్చేసి స్మెల్లీగా ఉంది అంటే కూడా అది ఆకర్షించదు లక్ష్మీదేవికి. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. తరచుగా ఒక 3 months వన్స్ బట్టలు కొనే కార్యక్రమం ఖచ్చితంగా పెట్టుకోవాలి లేడీస్. సో అలాగని చెప్పి రోజు షాపింగ్ అని కాదు, అంటే దుస్తులు అనేవి ఖచ్చితంగా మీరు మనీ అట్రాక్ట్స్ మనీ. సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారో ఒక బ్రాండ్ లాంటివి కాస్ట్లీయెస్ట్, అంటే ఇప్పుడు సాధారణంగా సామాన్యులకి ఇది సాధ్యమా అని ప్రశ్న రావచ్చు. సో వేటిలో మీ ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు అది కూడా ఆలోచించండి. మీ అంతటా మీరు కేర్ ఎంత తీసుకుంటున్నారు, ఎస్పెషలీ మహిళలు, ఎస్పెషలీ హోమ్ మేకర్స్. ఏదో ఒకటి అంటే నేను ఈ ఇంట్లో వస్తూ ఉంటుంది కదా ఏదో ఒక సోఫా, నేను కూడా అలాంటి దాన్నే అని చాలామంది ఉన్నారు సిరిగారు. ఎందుకంటే నా దగ్గర కౌన్సిలింగ్స్ వస్తారనమాట. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఓకే అందరూ తిన్నాక తింటాను మేడం, నా పిల్లలు తిన్నాక తింటాను, సో మా భర్త అంతా ఫస్ట్ వాళ్ళు తర్వాత నేను. నో, యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డైలీ ప్రాక్టీసెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే లక్ష్మీదేవిని ఈజీగా ఆకర్షించవచ్చు. అష్ట ఐశ్వర్యాలతో మీరు మీ ఇల్లు కలకలలాడుతుంది. సో అష్ట ఐశ్వర్యాలు అన్నాను కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు. సో గట్టిగా అంటే మనం ఎమోషనల్గా పీస్ఫుల్గా ఉండడం అండ్ తర్వాత మనకు నచ్చిన పనులు చేసుకోవడం, సో నచ్చిన ఫుడ్ వండుకొని తినడం, ఇవన్నీ ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనిషికి, ఎస్పెషలీ మహిళలకి. సో ఏ మహిళ అయితే వాళ్ళ ఇంట్లో సాటిస్ఫాక్షన్గా కలకలలాడుతూ నవ్వుతూ ఉందంటే ఆ ఇల్లు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అండ్ అక్కడ మనము అష్ట ఐశ్వర్యాలు అభివృద్ధి అనేది చూడొచ్చు సిరిగారు. రాధే రాధే జవేరి గారు. రాధే రాధే సిరిగారు.